అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటరామాపురం జేమ్స్ గార్డెన్ నందు 3 భవనాలకు సంబంధించి 3 అనధికార ఫ్లోర్స్ని రిమూవల్స్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేశామండి. ఒకేసారి 3టికి కూడా ఒకేసారి రిమూవల్స్ జరుగుతున్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ ఆధ్వర్యంలో. సో ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్స్కి అతిక్రమించి 3 అడిషనల్ ఫ్లోర్స్, ఈచ్ బిల్డింగ్లో 3 అడిషనల్ ఫ్లోర్స్ వరకు వేస్తున్నారు. అండ్ దీనిలో ఒక బిల్డింగ్కి అనదర్ ఈవెన్ కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. అంటే వాళ్ళని ఫస్ట్ రిమూవల్ చేసుకోమన్నారు. వాళ్ళు చేసుకోకపోతే కార్పొరేషన్ని టేకప్ చేయమన్నారు. సో వాళ్ళు పూర్తిగా చేసుకోనందున మేము కార్పొరేషన్ టేకప్ చేశారు ఈరోజు. సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బిల్డింగ్ పర్మిషన్స్కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సవరణలు తీసుకొచ్చింది. ఓనర్స్ సౌలభ్యంని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ రూల్స్కి అమెండ్మెంట్స్ కానీ లేఅవుట్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం అయింది. అండ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది కూడా తీసుకురావడం అయింది. సో వీటన్నిటిని ఉపయోగించుకొని బిల్డింగ్ పర్మిషన్స్ పెట్టుకొని బిల్డింగ్ పర్మిషన్ ప్రకారమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలని అందరినీ కోరడమైంది. మరియు వీటితో పాటు ఏదైనా ఫ్లాట్స్ కొనే ముందు, ఫ్లాట్ కానీ ప్లాట్స్ కానీ కొనే ముందు బిల్డింగ్ పర్మిషన్స్ ఉందా, లేఅవుట్ పర్మిషన్స్ ఉందా అనేది ఒకసారి ప్రజలందరూ చూసుకొని ఆ పర్మిషన్స్ ఉన్న వాటినే కొనుక్కోవాలని విజ్ఞప్తి చేయడమైంది. బిల్డింగ్స్కి వచ్చేసరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకొని కొనుక్కోమని విజ్ఞప్తి చేయడమైంది. థ్యాంక్ యూ. వీటన్నిటికీ నోటీసెస్ ఇచ్చాము. టైం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు డెమాలిషన్ చేస్తామన్నారు. మామూలుగా ఫస్ట్ నోటీస్కి 15 days ఇస్తాము, సెకండ్ నోటీస్ కూడా 15 days ఇస్తాము. వాళ్ళు ఏంటంటే మేము రిమూవల్స్ చేసుకుంటామన్నారు. ఆ రిమూవల్స్ చేసుకుంటాము అన్న టైం పీరియడ్ కూడా వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చి తర్వాత చేసుకోలేకపోవడం వల్ల మేము డెమాలిషన్ స్టార్ట్ చేసాము. అయితే ఏదైతే వాళ్ళకి ఇంజనీరింగ్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళు కొంతమంది కూడా మన ఆపరేటర్లు చాలా మంది ప్లానింగ్ మీద ఇంజనీర్లే కావాలని చెప్పి ఏం కాదు కట్టుకునే పరిస్థితి వాళ్ళకి ఏదో అవగాహన కలిగించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవగాహన సదస్సులు ఈ మధ్య ఎక్కువ కమిషనర్ గారు కానీ రోజు ప్రతిసారి ఆల్మోస్ట్ డైలీ ఇన్స్పెక్షన్స్లో పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. రెగ్యులర్గా పేపర్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా యాజ్ పర్ ప్లాన్ కట్టుకోమని అందరూ చెప్తున్నారు. ఈవెన్ నిన్న మీటింగ్లో కూడా మేయర్ గారు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో మేజర్గా ఈ పాయింట్స్ కూడా చెప్తున్నారు. అందరూ ఖచ్చితంగా యాజ్ పర్ ప్లాన్స్ కట్టుకోవాలి. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 250 బిల్డింగ్స్ వరకు నోటీస్ చేశాము. వాటికి ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 36 వరకు ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేశారు. రిమూవల్స్ కూడా టేకప్ చేస్తున్నాము. ఇనీషియల్ స్టేజ్లోనే రిమూవల్స్ చేయండి అనేది కూడా ఇక్కడ నుంచి ఇనీషియల్ స్టేజ్లోనే, అంటే బిల్డింగ్స్ ఇంతవరకు కట్టకుండా టేకప్ చేయమని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ WPRSకి స్టాఫ్కి ఇవ్వడం అయింది. రమ్మన్నా సార్ వెనక్కి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.